సనాతన ధర్మంలో మనిషి జీవితం జననం నుంచి మరణం వరకు 16 సంస్కారాల ద్వారా పవిత్రమైన ప్రయాణంగా భావించబడుతుంది. ఆ సంస్కారాల్లో చివరిది అంత్యేష్టి లేదా దహన సంస్కారం. ఇది కేవలం ఒక ఆచారం కాదు, జీవితానికి చివరి వేడుకోలు. ఆత్మకు తదుపరి ప్రయాణానికి వేడుకోలు పలికే పవిత్ర క్రతువుగా భావిస్తారు. హిందూ సంప్రదాయం ప్రకారం అగ్నికి శరీరాన్ని సమర్పించడం ద్వారా అది భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం అనే పంచభూతాల్లో తిరిగి లీనమవుతుందని విశ్వసిస్తారు. శరీరం నశించినా ఆత్మ శాశ్వతమని, తన కర్మల ప్రకారం తదుపరి ప్రయాణాన్ని కొనసాగిస్తుందనే నమ్మకం సనాతన ధర్మంలో ఉంది. అందుకే దహన సంస్కారాన్ని కేవలం ఒక అంతిమ క్రియగా కాకుండా జీవిత చక్రంలో అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మికమైన సంస్కారంగా భావిస్తారు. అయితే ప్రతి ఒక్కరికి ఒకే విధంగా అంత్యక్రియలు నిర్వహించాలని సనాతన ధర్మం చెప్పదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో దహన సంస్కారానికి బదులుగా భూమి సమాధి లేదా జల సమాధి చేయాలని కొన్ని ధర్మ గ్రంథాల్లో ప్రస్తావనలు కనిపిస్తాయి. ముఖ్యంగా గరుడ పురాణంలో కొన్ని వర్గాల వారికి దహన సంస్కారం చేయరాదని పేర్కొన్నట్లు వివరాలు ఉన్నాయి. ఆ విశ్వాసాల ప్రకారం ఆ 5 వర్గాలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది గర్భిణీ స్త్రీ. గరుడ పురాణానికి సంబంధించిన సంప్రదాయ వ్యాఖ్యానాల ప్రకారం గర్భిణీ స్త్రీ మరణిస్తే సాధారణ దహన సంస్కారానికి బదులుగా ప్రత్యేక విధానాలను అనుసరించాలని సూచించబడింది. దీనికి ప్రధాన కారణం గర్భంలోని శిశువుకు సంబంధించిన గౌరవం, అలాగే అంత్యక్రియల సమయంలో ఎదురయ్యే పరిస్థితులను దృష్టిలో ఉంచుకోవడమేనని భావిస్తారు. అందుకే కొన్ని సంప్రదాయాల్లో భూమి సమాధి లేదా జల సమాధి నిర్వహించే ఆచారాలు ఉన్నట్లు చెబుతారు. రెండవది విష ప్రయోగం లేదా పాము కాటు వల్ల మరణించిన వ్యక్తి. గరుడ పురాణంలోని కొన్ని సంప్రదాయ విశ్వాసాల ప్రకారం విష ప్రభావంతో మరణించిన వారి శరీరంలో కొంతకాలం వరకు సూక్ష్మ ప్రాణశక్తులు కొనసాగుతాయని పేర్కొంటారు. అందువల్ల అలాంటి వారికి వెంటనే దహన సంస్కారం చేయకుండా కొన్ని ప్రత్యేక అంత్యక్రియలను అనుసరించాలని వివరణలు ఉన్నాయి. కొన్ని ప్రాంతీయ ఆచారాల్లో భూమి సమాధి లేదా జల సమాధి నిర్వహించే సంప్రదాయం కూడా కనిపిస్తుంది. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇవన్నీ గరుడ పురాణంలో కనిపించే సంప్రదాయ విశ్వాసాలు, వ్యాఖ్యానాల ఆధారంగా చెప్పబడుతున్న అంశాలు మాత్రమే. నేటి కాలంలో అంత్యక్రియల విధానం కుటుంబ సంప్రదాయాల, స్థానిక ఆచారాలు, మతాచార్యుల సూచనలు, అలాగే చట్టపరమైన నిబంధనలను బట్టి మారవచ్చు. మూడో వర్గం చిన్న పిల్లలు. గరుడ పురాణానికి సంబంధించిన సంప్రదాయ విశ్వాసాల ప్రకారం గర్భంలోనే లేదా చిన్న వయసులో మరణించిన పిల్లలకు సాధారణ దహన సంస్కారాలు చేయరాదని పేర్కొంటారు. కొన్ని వ్యాఖ్యానాల ప్రకారం ఉపనయన సంస్కారం జరగని బాలురు లేదా ఋతుస్రావం ప్రారంభం కాని బాలికలకు భూమి సమాధి చేసే ఆచారం ఉన్నట్లు వివరిస్తారు. చిన్నారుల ఆత్మకు భౌతిక ప్రపంచంతో బంధం తక్కువగా ఉంటుందనే విశ్వాసమే దీనికి కారణంగా చెప్పబడుతుంది. నాలుగో వర్గం అంటువ్యాధులతో మరణించిన వారు. కొన్ని పురాతన గ్రంథాలు, సంప్రదాయాల్లో తీవ్రమైన అంటువ్యాధులతో మరణించిన వ్యక్తుల అంత్యక్రియల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని పేర్కొంటాయి. దీనికి ప్రజారోగ్య పరిరక్షణ ప్రధాన ఉద్దేశంగా భావిస్తారు. అయితే ఆధునిక వైద్య శాస్త్రం ప్రకారం అంటువ్యాధులతో మరణించిన వారి అంత్యక్రియలు ఎలా నిర్వహించాలనేది ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు, స్థానిక ప్రభుత్వ నిబంధనలు, వైద్య నిపుణుల సూచనల ప్రకారమే నిర్ణయించాలి. అందువల్ల నేటి పరిస్థితుల్లో అధికారిక ఆరోగ్య మార్గదర్శకాలని అనుసరించడం అత్యంత ముఖ్యం. ఐదో వర్గం సన్యాసులు. గరుడ పురాణం సహా కొన్ని హిందూ సంప్రదాయాల ప్రకారం లోకబంధాలను పూర్తిగా త్యజించి సన్యాసం స్వీకరించిన వారికి సాధారణ దహన సంస్కారం నిర్వహించరు. ఎందుకంటే సన్యాసులు తమ జీవితం ఉన్నప్పుడే భౌతిక మమకారాలను విడిచిపెట్టి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్న వారిగా భావిస్తారు. అందువల్ల వారికి భూ సమాధి లేదా జల సమాధి ఇవ్వడం అనేది అనేక సంప్రదాయాల్లో కనిపించే ఆచారం. ఈ విధంగా గరుడ పురాణంలో ప్రస్తావించబడిన ఈ నియమాలు కేవలం అంత్యక్రియల విధానాలను మాత్రమే కాకుండా జీవితం, మరణం, ఆత్మ ప్రయాణం గురించి సనాతన ధర్మం కలిగి ఉన్న ఆధ్యాత్మిక దృక్పథాన్ని కూడా ప్రతిబింబిస్తాయి. అయితే ఒక విషయం తప్పకుండా గుర్తుంచుకోవాలి. గరుడ పురాణంలో పేర్కొన్న అంశాలు మతపరమైన విశ్వాసాలు, ఆ కాలంలోని సామాజిక పరిస్థితులు, సంప్రదాయాల ఆధారంగా రూపొందినవిగా భావిస్తారు. వీటిని చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కోణంలో అర్థం చేసుకోవాలి. నేటి కాలంలో అంత్యక్రియల నిర్వహణ కుటుంబ సంప్రదాయాలు, స్థానిక ఆచారాలు, మతాచార్యుల సూచనలు, అలాగే ప్రభుత్వ వైద్య మార్గదర్శకాల ప్రకారమే జరుగుతుంది. అందుకే గరుడ పురాణం చెప్పే ఈ అంశాలను విశ్వాసపరమైన సంప్రదాయాలుగా చూడాలి తప్ప ప్రతి సందర్భంలో అనుసరించాల్సిన తప్పనిసరి నియమాలుగా భావించకూడదు.